బొద్దింకల్లా వచ్చారు, 49 రోజులు దండయాత్ర చేశారు, కేంద్ర మంత్రిని పదవి నుంచి పక్కన పెట్టేలా చేశారు. బొద్దింకలే కదా ఏం పీకలేవు అనుకున్న వాళ్లే పీకి పాకం పెట్టారు. నిరసనలు, కేంద్రంతో చర్చలతో మొత్తానికి అనుకున్నదైతే సాధించారు దేశ యువత. దేశ ఉద్యమ చరిత్రలో కాక్రోచ్ జనతా పార్టీ కొత్త పోరాటాలకు మరింత ఊపిరి పోసింది. నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ముగిసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధులు జరిపిన 3వ విడత చర్చలు విజయవంతంగా ముగిశాయి. సుమారు 3 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. సీజేపీ సమర్పించిన 5 అంశాల విద్యా సంస్కరణల చార్టర్ను ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుందని, సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల కాపీలను అందజేస్తామని, భవిష్యత్తులో ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇచ్చారు. పరీక్షల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు సాధ్యమైన గరిష్ట పరిహారం అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. చర్చల అనంతరం సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను గడువులోపు అమలు చేస్తారనే నమ్మకంతో కొనసాగుతోన్న ఆందోళనను విరమిస్తున్నట్టు ప్రకటించారు. మొదట ₹1 కోటి పరిహారం డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవప్రదమైన పరిహారం అందజేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణల కోసం 5 అంశాల చార్టర్ను ప్రభుత్వానికి అందజేశామన్నారు. 4 వారాల తర్వాత మరోసారి కేంద్రంతో సమావేశమై సంస్కరణలపై చర్చిస్తామని తెలిపారు సీజేపీ ప్రతినిధులు. కేంద్ర మంత్రితో రాజీనామా చేయించాలని తానే ప్రధాని మోదీకి చెప్పినట్లు ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ఇటీవలే ప్రధానిని కలిసినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయినా చేయాలి లేదా సీజేపీ చర్చలు సఫలం చేసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు శరద్ పవార్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవని అనేవారని, ఇప్పుడు ప్రజా ఉద్యమం ముందు ప్రభుత్వం తలవంచిందని వ్యాఖ్యానించారు. తనను హీరోగా చూడొద్దని, ఒక వ్యక్తిని హీరోగా చేయటం వల్లే దేశం నష్టపోయిందని సూచించారు. ఎస్, ఇక ఇందాక చెప్పాను సుప్రభాతం షో అంటే మీతో మాట్లాడుతూ చేసే షో అని చెప్పి. సో కొన్ని కమెంట్స్ వచ్చాయి, ఆ కమెంట్స్ ని చదువుదాం. రోహిత్, బిగ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు, ప్రజల పక్షాన్ని నిలబడాలని కొన్ని కమెంట్స్ చేస్తారు. ఒకసారి నేను కొన్ని కమెంట్స్ చూస్తాను, నువ్వు చెప్పు సర్తాజ్. ఎస్, సో బిగ్ టీవీ న్యూ ఎరా ఆఫ్ తెలుగు మీడియా, బిగ్ స్క్రీన్ లుక్స్ లైక్ నేషనల్ మీడియా అంటూ కూడా అనుష కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనుష, దట్స్ ద బిగ్ చేంజ్ యూ వాంట్ టు గెట్. అండ్ తెలుగు మీడియా రంగంలో సంచలనంగా న్యూస్ టెలికాస్ట్ రంగంలో నూతన అధ్యయనానికి తెరలేపిన బిగ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు అంటూ వినోద్ కొండ పర్వ కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే కమెంట్ చేయాలనుకుంటున్నారో యూట్యూబ్లో కమెంట్ చేయండి, మేము కమెంట్స్ చదువుతాం. అండ్ ఉదయం బిగ్ టీవీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శన భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ కూడా చెప్పారు. సో మణికుమార్ చెప్పారు. అండ్ సాగర్ కమెంట్ చేశారు, బిగ్ టీవీ కొత్త ప్రయాణానికి సాల్యూట్ అని. సో తిరుమలకు సంబంధించిన న్యూస్ కూడా రోజు సుప్రభాతంలో కవర్ అవుతూనే ఉంటుంది. సో ఈ ఒక్క రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు దర్శనం మేము కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎస్ రోహిత్, ధర్మేంద్ర ప్రధాన్ గురించి కూడా కొన్ని కమెంట్స్ చేశారు. దీని గురించి అనుకుంటా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం అయిపోయిందా, పోరాటం చేసిన వారంతా విద్యార్థులేనంటూ ఓకే కొన్ని కమెంట్స్ విద్యార్థుల గురించి చేశారు. ఓకే, మీరు ఇట్లా కమెంట్స్ చేస్తూనే ఉండండి, మధ్య మధ్యలో నేను ఆ కమెంట్స్ అని చదువుతూనే ఉంటాను. అండ్ ఏదైనా సమస్యల గురించి కూడా మీరు కమెంట్ చేయొచ్చు, మేము ఆ సమస్యల పైన ఫోకస్ కూడా చేస్తాం. కమెంట్ చేశారు. ఓకే, ఇట్స్ నాట్ నేషనల్, ఇట్స్ ఇంటర్నేషనల్ అని కమెంట్ చేశారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇక నెక్స్ట్ ఇక ఢిల్లీ ఇష్యూ గురించి వెళ్దాం. కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామా గురించి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. పరిస్థితులు ఎంతవరకు ఎందుకు వెళ్ళాయి, కాక్రోచ్లు బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మే 3, 2026న దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష జరిగింది. కానీ ఈ పరీక్షలో తీవ్రమైన అక్రమాలు, ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ లీకేజీ వల్ల దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ విచారణను సిబిఐకి అప్పగించింది. మే 3న జరిగిన పరీక్షను రద్దు చేసి మళ్లీ జూన్ 21న నీట్ పరీక్ష నిర్వహించింది. జూలై 16న ఫలితాలు విడుదల చేసింది.
ఇప్పటి వరకు అంతా బాగానే సాగింది. కానీ నీట్ పేపర్ లీకేజీకి పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు స్టార్ట్ చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టింది. ఈ నిరసనలకు పలువురు నేతలు సహా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఈ క్రమంలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. జంతర్ మంతర్ దగ్గర నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు ఒక్కసారిగా పోలీసు బ్యారిగేడ్లను తోసుకుంటూ పార్లమెంటు భవనం వైపు దూసుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి లాఠీ చార్జ్ చేశారు. అనేక మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ప్రధాని మోడీ ఇంటి ముందు కూడా ధర్నా చేశారు. పార్లమెంటు సమావేశాలను సైతం కాంగ్రెస్ నేతలు స్తంభింపజేశారు. దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఆందోళనను ఉపసంహరించుకోవాలని సీజేపీ నేతలతో కేంద్ర ప్రతినిధులు 2 సార్లు చర్చలు జరిపినప్పటికీ విద్యాశాఖ మంత్రి రాజీనామా మినహా మిగిలిన ప్రతిపాదనలన్నింటినీ సీజేపీ తిరస్కరించింది. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ఇది సెకండ్ టైం. గతంలో 2018లో భారత్లో మీటూ ఉద్యమ సమయంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఎంజే అక్బర్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎంజే అక్బర్ గతంలో ఓ పత్రికా ఛానల్కు ఎడిటర్గా ఉన్నప్పుడు దాదాపు 20 మహిళా విలేకరులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు.